హలో! హాయ్! నమస్తే అందరికీ. ప్రెజెంట్ నేనొచ్చేసి బెంగుళూరులో ఉన్నాను. మనం నంది హిల్స్‌కి అయితే స్టార్ట్ అవుతాం. స్టార్టింగ్ మనకు ఒక 5 కిలోమీటర్స్ వచ్చేసి నార్మల్‌గా మనం సిటీలో ఎళ్తాము. తర్వాత మనకు టోటల్ హైవే వచ్చేస్తది 40 కిలోమీటర్స్ వరకు. మధ్యలో మనకు ఐటీ కంపెనీస్ అన్నీ చాలా కనబడతాయి. మనకు నైట్ వ్యూ కూడా చాలా బావుంటుంది. సో, అది కూడా నేను మీకు కంప్లీట్‌గా చూపిస్తా ఉంటాను వీడియోలో. ఇక్కడ నుండి మనకు నంది హిల్స్‌కి మనకి 40 కిలోమీటర్లు కంటిన్యూయస్‌గా స్ట్రెయిట్‌గా ఎళ్ళిపోతాము. అక్కడి నుంచి మనకు 20 కిలోమీటర్స్ మనం లెఫ్ట్‌లో ఎళ్తాము. సో, అది కూడా నేను చూపిస్తా ఉంటాను ఎక్కడననేది. ఆల్మోస్ట్ ఇంకా 22 కిలోమీటర్స్ ఉన్నది. సో, ఇంక లెఫ్ట్ టర్న్ తీసుకొని ఇక్కడ చాయ్ తాగుదామని ఆగేసినాము. చూడు ఫుల్ మంది, అసలు బైకర్స్ మాత్రం ఘోరంగా ఉన్నారు. చూపిస్తాను ఇంకొంచెం ముందు పోయినాక బైకర్స్ ఎట్లా ఉన్నారు అన్నది. ఫుల్ మంది బైకర్స్ వస్తూ ఉన్నారు. మిస్ అయిపోయిన అనిపిస్తుంది మా ఫ్రెండ్స్ అందరినీ. మామూలుగా వదిలేరు కదా. ఇదంతా మొత్తం ఇప్పుడు మనం ఎక్కేదంతా ఘాట్ రోడ్డు. బట్ చీకటి ఉంది కదా, ఏం కనిపిస్తలేదు. చీకటి పోయినాక మార్నింగ్ వస్తాం చూడు, మార్నింగ్ వచ్చినప్పుడు చూపిస్తాం మొత్తం ఘాట్ రోడ్. మొత్తం ఫుల్ ట్రాఫిక్ ఉంది అక్కడ. అంటే నిమ్మలంగా ఒక్కొక్కరిని పంపిస్తూ ఉంటారు. ఎందుకంటే మళ్ళీ పైన పోయినాక బ్లాక్ అవుతుంది అని చెప్పేసి చిన్నగా ఒక్కొక్క వెహికల్ పంపిస్తూ ఉన్నారు కార్లని. టైంలో నా బైక్ ఉంటే సూపర్ అంటే సూపర్ పోతున్నాయి. వీళ్ళందరూ రయ్య పోతా ఉన్నారు కదా, నా బైక్ ఉంటే బాగుండు. ఎట్లా పోతున్నాడు మన స్కూటీ కదా, స్కూటీ అంతగానం మనం బెండ్ చేయలేము, అయినా కూడా మంచిగానే పోతున్నాం. బట్ మన బైక్ ఉంటే మాత్రం ఇంకా వాళ్ళు పోయిన జూమ్ అని పోదాం మనం. ఆ బస్సోడు వెనక కార్కి డాష్ ఇచ్చిండు, అంటే వెయిట్ ఎక్కలేకపోయింది బండి. సో వెనక డాష్ ఇచ్చిండు. ఇంకా దాని వెనుకనే మేము ఉండే, జస్ట్ భయమైన మోనికి జస్ట్ లైట్గా ఒక డాష్ ఇచ్చిండు వెహికల్కి. అది ఎక్కలేదు బండి, జస్ట్ సొట్టపోయింది ముందు బంపరు. అవి ఎక్కట్లేదు. ఏంగా టెన్షన్ పడకు, పోతుంది వచ్చేసిండు. అరే భయపడ. ఎంట్రన్స్ ముందు కూడా ఉన్నదంతా ఎంట్రన్స్. ఇక్కడ ముందు టికెట్ కౌంటర్. ఇది ఇప్పుడు టికెట్ తీసుకొని పోవాలి పైకి. చూద్దాం ఎంత ఉంటుందో. క్యూ లైన్ ఉంది అసలు, ఇంకా చాలామంది ఉన్నారు. బట్ మా వాడు అటు చేసి ఫైనల్గా తెచ్చేసిండు. అడల్ట్కి వచ్చేసి 20 రూపాయలు. బైక్ ఎంత అన్నా? 42 రూపీసే ఉంది కదా, 50 రూపీస్ బైక్కి, 50 అడల్ట్కి 20. పైన మొత్తం బైక్ పార్కింగ్ ఇటు సైడు, అండ్ కింద మాత్రం పెద్ద వెహికల్స్, బైక్ కార్లు. ఇందాక వచ్చినప్పుడు అయితే అసలు తగులుతుందేమో అనుకున్నాం, కానీ లక్కీలా సైడ్ నుంచి చూసినాం మేము, లేదంటే ఘోరంగా ఉండు. వావ్ చూడు, జాతరకి వచ్చినట్టే ఉంది సేమ్. పార్కింగ్ లాట్ చూడు ఎంత ఘోరంగా ఉన్నారో, ఫుల్ మంది, చాలా అంటే చాలా మంది. ఇంకా పైన కూడా ఉంది, ఇంకా సన్ రైజ్ వ్యూ పాయింట్ అట. కరెక్ట్ వ్యూ ఇక్కడ నుంచి అయితే కొంచెం కరెక్ట్గా ఉన్నది. చూడండి పార్కింగ్ చూడు, మొత్తం కార్లే కనబడుతున్నాయి. ఏదో పార్కింగ్ లాట్ మొత్తం డిఫరెంట్గా ఉంది. సో ఇది ఎక్కేసినాం ఇప్పటివరకు అయితే. ఇంకా పైకి ఉంది, పైకి ఒక 5 to 10 minutes పడుతుంది కావచ్చు. 2 kilometers రేడియస్ ఉంటుంది అంటే చుట్టూరు రంగం మొత్తం కలిపి. ఆల్మోస్ట్ పైకి వచ్చేసినాము. కొంచెమే, జస్ట్ కొంచెం పైకి వాక్ చేస్తే సరిపోతుంది అంతే. టెంపుల్స్ ఉన్నాయి ఇక్కడ, వీరాంజనేయ స్వామి దేవాలయం కూడా వచ్చినావు అమ్మలు సన్ రైజ్ చూడడానికి. ఎవర్రా మీరంతా, ఎవర్రా నువ్వు, ఎవర్రా మీరంతా? చిన్నగా వస్తుంది కదా సూర్యుడు. ఇంకా మయూర హోటల్ అది తినడానికి. సో అక్కడ వ్యూ చూసుకుంటా బ్రేక్ఫాస్ట్ లంచ్ అట్లా చేస్తూ ఉంటారన్నమాట. సో అదొక వ్యూ పాయింట్ మయూర రెస్టారెంట్. ఇప్పుడు మంచిదే
చాలామందికి వ్యూ చూసుకుంటూ తినే అంత అదృష్టం దొరకదు కదా. సో అలా డైన్ మంచి సిట్టింగ్ పాయింట్ ఇది. కూర్చొని మంచిగా ఫొటోస్ దిగచ్చు. సో ఇక్కడ ఈ నుంచి మంచి సింగిల్ ఫొటోస్ దిగొచ్చు. చూడండి కపుల్స్ ఎట్లా కూర్చున్నారు. సో ఇక్కడ నుంచి రాబిట్ మంచి డిజైన్ చేశారు. అసలు యాక్చువల్గా ఒక ఐరన్ ఫ్రేమ్ తోటి వీటిని డిజైన్ చేసారు. పుట్టగొడుగులా ఇది కంప్లీట్ కాగానే మనం ఇక్కడ నుంచి ఈషా ఫౌండేషన్కి అయితే స్టార్ట్ అయిపోతాము. ఈషా ఫౌండేషన్ వచ్చేసి నంది హిల్స్ నుంచి మనకు 20-25 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. అక్కడ పోయినాక నేను కంప్లీట్గా వీడియో చూపిస్తాను. సో ఫైనల్గా మనం అయితే ఈషా ఫౌండేషన్ దగ్గరికి వచ్చేసినాము. సో ఫైనల్గా ఈషా ఫౌండేషన్కి వచ్చేసినామా. ఇది వచ్చేసి మనకు చిక్బల్లాపూర్ దగ్గరలో ఉంది. మన బెంగళూరు నుంచి 70-75 కిలోమీటర్స్ ఉంటుంది. ఇది ఎవరైనా పూజలు చేయించుకోవాలనుకుంటే ఇవి పూజ లాంటిది ఏమన్నా ఒకసారి ఇక్కడ పైన నంది కింద ఫొటోస్ ఇట్లా తీసుకోవడానికి అలవలేదు. అండ్ కింద శివుని విగ్రహం ఉంది, అక్కడ ఫొటోస్ అలవలేదు, జస్ట్ ఇక్కడ మాత్రమే. వచ్చేసి చిక్బల్లాపూర్ దగ్గరలో, కర్ణాటక చిక్బల్లాపూర్ దగ్గర. తమిళనాడులో మనకు కోయంబత్తూరు సంథింగ్ ఎక్కడో ఉంది, అక్కడ కాకుండా అది మెయిన్. తర్వాత ఇదే లాస్ట్ ఇయర్ ఓపెన్ చేశారట దీన్ని. బాగుంది. సో ఇదండి ఈ వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని లొకేషన్ చూద్దాం బెంగళూరులో. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.